ఈ సీజన్ బిగ్ బాస్ షో అతిపెద్ద హిట్ కావడానికి కారణం అని ఎవరు అని లిస్ట్ తీస్తే అమర్దీప్ పేరు నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. ఈ షో మొత్తం అతని చుట్టూనే తిరిగింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేనే లేదు. ఎంతమంది ఎంత టార్గెట్ చేసినా, సోషల్ మీడియాలో తన మీద పిఆర్ టీంలు ఎన్ని తప్పుడు వీడియోలను ప్రచారం చేసినా అమర్దీప్ ఫ్యాన్స్ మాత్రం అమర్దీప్ వెంటే బలంగా నిలబడి ఆయనకి ఓట్లు వేశారు. కానీ అతి తక్కువ ఓట్ల తేడాతో అమర్దీప్ ఈ సీజన్ రన్నరప్ గా నిలవాల్సి వచ్చింది. అదంతా పక్కన పెడితే బయటకు వచ్చిన తర్వాత అమర్దీప్ కుటుంబం వెళ్తున్న కారు పైన దాడులు చేయడం, ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు అమర్ మనసుని బాగా గాయపరిచాయి. అందుకే హైదరాబాద్ లో ఉండడం ఇష్టం లేక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన వెంటనే అనంతపురంకి వెళ్లిపోయాడు. అక్కడ తన అభిమానులు మరియు కుటుంబ సభ్యులతో కొంతకాలం గడిపి మళ్లీ హైదరాబాద్ కి తిరిగి వచ్చాడు. కానీ వచ్చిన ఒక్కరోజే తన భార్య తేజస్వినితో కలిసి హాలిడే ట్రిప్ కు వెళ్లిపోయాడు. అయితే అమర్దీప్ ఇంటర్వ్యూ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రోజుకి 20 మంది యూట్యూబర్స్ అమర్దీప్ ఇంటికి రావడం, అమర్ ఇంట్లో లేడు అని విషయం తెలుసుకుని వెనుతిరగడం కామన్ గా అయిపోయింది. అయితే దీనిపై ఆయన స్నేహితుడు నరేష్ లొల్లా ఒక క్లారిటీ ఇచ్చాడు. అమర్ కాస్త మానసిక ప్రశాంతత కోసం తన భార్యతో కలిసి టూర్ కు వెళ్లాడని, వచ్చిన తర్వాత అందరికీ ఇంటర్వ్యూస్ ఇస్తారని సందర్భంగా ఆయన తెలిపాడు. దీంతో అమర్ అభిమానులు ఆయన ఇంటర్వ్యూ కోసం మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే అని కూడా అనిపిస్తుంది.